పోయిండ్రు అన్నమాట. వాళ్ళ కటింగ్ చేస్తారు. కటింగ్ చేస్తారు. మనం మాటి సింగారం మార్కెట్కి. మార్కెట్ తీసుకుంటాం. ఓకే. అయితే మీరు ఈ డ్రిప్ సంబంధించి 25-30 కిలోలవి ఆ బ్యాగు ఇచ్చి అంటే మనకు యాక్చువల్గా మనం 4 ఎకరాలు పెట్టినాం అన్నట్టు. ఓకే. 4 ఎకరాలు పెట్టినాం. కాకపోతే మొన్న అక్కడక్కడ ఏమంటే వర్షం స్టార్టింగ్లో పోయిన సంవత్సరం వల్ల అది వర్షాలు ఎక్కువ ఉంది. కొంచెం మొక్కలు వాటి పోయినాయి. 1000-1500 మొక్కలు పెట్టారు. కాకపోతే ఇప్పుడు మనం ఫర్టిలైజర్ అయితే 13-045 అవే 25 కేజీల బ్యాగులు పంపుతాం. ఓకే. అట్లా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా దీనికి కొంచెం వైరస్ ఉంది. మొన్నైతే యాప నుండి తర్వాత క్లోరోఫైరిఫాస్ అట్లా అంటే అది ఒకసారి తర్వాత మళ్ళా ఏదే కొడుతున్నాడు. ఓకే. అంటే మీతో పిప్రోనిల్ పండుగ కాయ తొలుచు పురుగు, ఆకు తొలుచు పురుగు వీటికి వర్కౌట్ అవుతుంది పిప్రోనిల్. అది అప్పుడు అంటే అది ఒకసారి స్టెప్ బై స్టెప్ అంటే 15 రోజులకు ఒకసారి కొడుతున్నా కానీ ఈ మధ్యలో మనకు పని ఎక్కువై 20 రోజులకు అట్లా మందులు వాడుతున్నాం. ఆ విధంగా మందులు వాడుతున్నాం. ఇప్పుడు మీరు మీ చేనుల ఈ మీరు కలుపుకి సంబంధించి స్టార్టింగ్ లో మీరు ఏమేమి మందులు కొట్టిండ్రు? కలుపు మందులు అయితే యాక్చువల్గా మనం మొన్నటి వరకు అయితే అంటే మనం కటింగ్ కు వచ్చే వరకు లేబర్తోనే తీపించినాం. ఓకే. లేబర్తోనే గడ్డి పడకుండా మధ్యలో అప్పుడప్పుడు ఈ ట్రాక్టర్ తిరుగుతారంట. అవును, చిన్న ట్రాక్టర్లు. మొన్న ఇంకా చెట్లు పెరిగినాయి ఇరిగిపోతాయనే ఉద్దేశంతో మొన్న ఒకసారి చిన్న ట్రాక్టర్తో కొట్టించినాం. ఓకే. అప్పుడైతే స్టార్టింగ్ లా పెద్ద ట్రాక్టర్తో కొట్టించినాం. ఓకే. కొంచెం సైజు అదే కాయ రాకుండా ఉన్నప్పుడు మీరు పెద్ద ట్రాక్టర్ తోటి, కాయ రానప్పుడు పెద్ద ట్రాక్టర్ తో గడ్డి రాకుండా కొట్టినాం. అట్లా చేసినాం అన్నట్టు మనం. ఇక్కడ ఈ హనీ బీ ఇవి ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మీరు ఎందుకు పెట్టుకున్నారు? అవి పెట్టుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చిండ్రు. ఈ తేనెటీగల ఉండడం వల్ల మనకు ఆ పూత పిందె రావడానికి ఎక్కువ అవకాశం ఉంటాయనే ఉద్దేశంతో అని మనం పూత పిందె కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చిండ్రు. దేనికోసం గురించి అంటే మీరు ఆర్చర్డ్ కాప్ వేసుకున్నారు కాబట్టి, అంటే మీరు ఈ పండ్ల తోటలు లాంటివి వేసుకున్నారు కాబట్టి వీటిలో ఈ పుష్పించే ఇవి ఉన్నాయి కదా, ఈ ప్రాంతంలో ఈ పూలు ఇక్కడ ఉన్నాయి. ఈ పూత ప్రాంతంలో ఈ పూత దశలో ఉన్నప్పుడు వాటికి పరాగ సంపర్కం అనేది వాటి ద్వారా జరుగుతుంది అన్నమాట. అంటే వేరే దగ్గర నుంచి పుప్పొడి రేణువులు తీసుకుపోయి దాని మీద చల్లడం, ఇక్కడ నుంచి వేరే పరాగ రేణువులు తీసుకుపోయి వేరే దాని మీద చల్లడం, ఆ విధంగా చల్లడం ద్వారా పూత పిందె కాయ అనేది ఎఫెక్టివ్గా ఏర్పడాలనేది ఒకటి. దాంతోపాటుగా ఏంటంటే పంటలకు సంబంధించి ఈ పురుగులు ఉంటాయి కదా, పురుగుల్ని అవి తింటాయి అన్నమాట. ఈ కాయ తొలుచు పురుగులు, పండుగ అటువంటి వాటిని అవి కంట్రోల్ చేస్తాయి. వాటిని కంట్రోల్ చేయడానికి అది వాళ్ళు మీకు ఇచ్చిండ్రు. తేనెటీగల బాక్సులు ఇవ్వడానికి ప్రధాన కారణం అయితే అదే కూరగాయల బాక్సులు కూరగాయలకు అందరికి ఇచ్చిండ్రు. ఓకే. దాని ద్వారా మనం తెచ్చి 30 తోట్ల పెట్టుకున్నారు. కానీ దానికి సంబంధించిన ప్రధానమైన ఉపయోగం ఏంటంటే పాలినేషన్ జరగడం, అంటే ఏమంటారు పోలెన్ గ్రెయిన్స్, ఈ పుప్పొడి రేణువులను పరాగ సంపర్కం అనేది జరగడం, అది ప్రధానమైన అంశం. ఇంకోటి ఏం చేస్తా అంటే ఈ లార్వా అంటే లద్దె పురుగులు తిరుగుతుంటాయి కదా, వాటిని అవి తింటాయి. అవి తిని రైతుకు మేలు చేస్తాయి అన్నమాట. ఈ రెండు ఉద్దేశాలను ఉద్దేశించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నమెంట్ నుంచి కానీ అది ఒక సబ్సిడీ రూపంలో ఎవరైతే ఈ ఆర్చర్డ్ పండ్ల తోటలు కానీ కూరగాయలు పెట్టుకుంటారో అటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండాలి, ప్లస్ మంచి దిగుబడి రావాలన్న ఉద్దేశంతో ఇచ్చింటారు వాళ్ళు. ఏదైతే వాళ్ళ ప్రధానమైన అంశం అయితే అదే, వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. రైతుకు తెలియకపోవచ్చు, బట్ అందరూ తెలియదు. ఓకే, పర్వాలేదు, ఏం పర్వాలేదు. అయితే మనకైతే
ఆ తేనెటీగల వల్ల పూత పిందె ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదే నువ్వు పరాగ సంపర్కం ఎక్కువ జరగడం వల్ల మనకు కాయ ఎక్కువ పడతాయి అనుకున్నాం మనం. అయితే అట్లనే మనం తెచ్చి చేసుకున్నాం. ఓకే, అయితే ఇప్పటి వరకు మీరు ఎన్ని క్వింటాలు తీసింటారు? దీని నుంచి 5 సార్లు కటింగ్ చేసిన ఉన్నారు కదా, మీకు అందాజగా 5 కటింగ్లు అయితే చేసినాం. అంటే బులోరో బండి చేసినాం. అయితే ఒకసారి వచ్చేసి ఓసారి 2.5 టన్నులు వస్తుంది, ఓసారి 3 టన్నులు వస్తుంది. 2.5 టన్నులు 3 టన్నులు అట్లా ఆ విధంగా ఓకే, మార్కెట్ తీసుకుపోయి దానికి కిలో 12-10 ఆ లెక్క ప్రకారంగా తీసుకొని అమ్మిండ్రు. ఓకే, ఇది మీరు సంవత్సరం అవుతుంది ఇది వేసుకొని? సంవత్సరం అవుతుంది కరెక్ట్. ఈ 7వ నెలకు వచ్చేసి సంవత్సరం అవుతుంది. ఓకే, అయితే ఇందుట్లో కొన్ని మీ తోటలో కొన్ని మైనస్లు ఉన్నాయి. నేను అంటే మైనస్లు అంటే ఒకటి కలుపు అనేది మీ తోటతో పాటుగా పక్క చేనుల పక్కల కూడా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల కలుపు అనేది ఎక్కువ ఉంది. బెండ తోట ఉంది సార్, అంటే పక్కల బెండ తోట. వినండి, ఈ పక్కల ఉన్న ఈ ఆకులు అనేటివి ఈ కలుపు అనేది ఎక్కువ ఉండడం లేదంటే తెల్లదోమ అనేది ఎక్కువ అటాక్ అవుతుంది. తెల్లదోమ అటాక్ ఎక్కువగా అవ్వడం లేదంటే ఇదో వైరస్లు, ఇదో మీరు ఇందాక తీసేసిండ్రు కదా, ఇదో ఆకు ముడత, ఇదో ఈ వైరస్లు, ఈ వైరస్ అనేది ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏదో ఈ కలుపు. ఈ కలుపు వల్ల ఈ వైరస్ వస్తుంది. కలుపు వల్ల వైరస్ ఎందుకు వస్తుంది అనే డౌట్ రావచ్చు. అయితే ఏమవుతుంది అంటే తెల్లదోమ అనేది ఉంటుంది. ఆ తెల్లదోమ మనకు కనబడదు. అది ఏం చేస్తాడంటే దీని మీద ఉంటుంది. ఆ వైరస్ అనే దాన్ని వాహకంగా ఉపయోగించుకొని ఇక్కడ నుంచి తీసుకుపోయి ఆకలి మీద పడేస్తుంది. దాని డ్యూటీ అది. ఆ విధంగా చేయడం ఏమవుతాయంటే ఈ విధంగా ఇది అవుతుంది. తర్వాత నత్రజని అనే ఫర్టిలైజర్ని కూడా పండ్ల తోటలలో కూడా ఎక్కువ వాడరాదు. యాక్చువల్గా అమోనియా వాడుతున్నాం. అమోనియా రూపంలో అంటే ఇప్పుడు మీరు 13-0-45-999 ఎక్కువ ఇప్పుడు వాడలేదు. అమోనియా నుంచి అయినా యూరియా నుంచి అయినా అని నత్రజని వచ్చే ఆధారం అది. బట్ అది అనేది ఎక్కువగా వాడరాదు అన్నమాట. అదైతే ఉన్న ప్రధానమైన మైనస్. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ ఇక మీదట నెక్స్ట్ మీరు ఈ తోటను ఇంకా బాగా చూసుకోండి, బాగా చేయండి. యాక్చువల్గా మనకు కొత్తగా కదా, మనకి ఎన్ని అంటే ఇంకా ఇప్పటికీ సంవత్సరం అయింది సార్. ఇప్పుడు ఈ నుంచి ఇంకా ఎన్ని రోజులు రావచ్చు మనకంటే? యాక్చువల్గా సంవత్సరం ఉన్నా రావచ్చా, లేకపోతే ఒక 5-6 నెలలు రావచ్చు? ఇంకో సంవత్సరం వరకు రావచ్చు మీరు సరిగ్గా మెయింటెనెన్స్ చేస్తే. ఇట్లా వైరస్ వచ్చిన ఈ ఆకులు తెంపేసి అన్నిటిని వైరస్ వచ్చినవి మ్యాక్సిమం తెంపేసి తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టి కాల్ చేయడమే చేయాల్సిన పని. చెట్లను కొట్టేయాలంట ఆకుల కాడికి. అయితే దీనికి ఈ వేప నూనె 10,000 ppm ఉంటది. యాక్చువల్గా మన వేప నూనె అంటే ఉంటుంది సార్, 50% ఉంది. అవును, 500 ppm. ఓన్లీ 50% ఉన్నదే వాడినా ఉన్నట్టు. ఓకే, ఓసారి ఏమో మదనపురం పోయి తెచ్చాము, 5 లీటర్లు తీసుకొచ్చి అది బంకలాగా ఉండదు. అది డ్రమ్ములో కట్టుకుని, అంటే పంపులో కట్టుకుని పంపు నడుస్తలేదు. అది కాబట్టి వాళ్ళు అది వాడతలేము. యాక్చువల్గా ఫర్టిలైజర్ షాపులు తీసుకుంటున్నాం. యాక్చువల్గా మీరు 50% ఉంటుంది దానికి. అట్లా కాదు, బంకలాగా ఉన్నదే అసలైంది. దాన్ని మీరు చెట్టుకు అది పంపుతలేము, బంకలా కట్టుకొని కింది నుంచి ఇవ్వమంటలేను. అది అదే ఫర్టిలైజర్ పైకే ఆకులకు. ఇప్పుడు ట్రాక్టర్ పంపులు ఉంటాయి కదా సార్. అవును, ఆ ట్రాక్టర్ పంపులకు దాంట్లో వేసి పంపితే దాన్ని బిగ్గర పట్టుకొని పంపు నడుస్తుంది. ఆ పంపులోకి వెళ్ళి బయటకు వస్తలేదు అట్లా అని. ఓకే ఓకే, అయితే నువ్వు అన్నట్లు మళ్ళీ 10,000 ppm తీసుకుంటే ఈసారి కొడదామని అనుకుంటున్నాను. లేకుంటే డ్రిప్ లో మీరు వేసి చూసి అంటే డ్రిప్ నుంచి మీరు ఆ ట్రాక్టర్ పంపుల నుంచి మీకు అట్లా ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా, డ్రిప్ నుంచి కూడా వేసి చూసి అంటే? డ్రిప్ లో అయితే వదులుతూ పంపొచ్చు, పంపండి. డ్రిప్ నుంచి కూడా అన్నట్టు 10,000 ppm అంటే కదా, అయితే దాంట్లో నీళ్ళు ఎమ్మడే పాయిజన్ లాగా అవుతుంది. అవును, అది
అది డైరెక్ట్ ట్రాక్టర్ స్పేర్ పెట్టేసి ఇమీడియట్గా 10,000 ppm కానీ 5,000 ppm కానీ 2 ml per లీటర్ చొప్పున కాదు. ఇప్పుడు నీకున్న పరిస్థితిలో ఉధృతి జర ఎక్కువగా ఉంది కాబట్టి మీరేం చేస్తారంటే కొంచెం డోస్ కొంచెం గట్టిగా పెంచి అన్నిటిని ఒకసారి కొట్టేయండి. ఈ కటింగ్ అయిపోతుంది. ఈ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఆ పని చేయండి, మ్యాక్సిమం సెట్ అయిపోతాయి. మీకు ఇంకో సంవత్సరం వరకు వస్తుంది, రావాలనే కోరుకుంటున్నా. మంచి సరుకులు వస్తాయి. యాక్చువల్గా మనం 3 years వరకు వస్తుంది ఈ పంట. తెలియక మనం ఖర్చు ఎక్కువ పెట్టి అవునవును అట్లా 1 year వరకు వస్తే మనకు మన కష్టం అనేది బయట పడుతుంది. ఇది మీ నుంచి మీరు తెలియజేసిన ప్రధానమైన విషయాలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సార్. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.